బండి సంజయ్ రైతుల కోసం దొంగ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి 1200 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న బీజేపీ రైతు దీక్షలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏం అభివృద్ది చేశారని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మేము రెండు విషయాల్లో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ ప్రజలకు పార్లమెంటు పరిధికి బండి సంజయ్ కుమార్ ఏం పని చేసిండు, రైతులకు సంబంధించినటువంటి నీ పార్లమెంట్ 5 సంవత్సరాలలో నువ్వు ఏం రైతులను ఏ రకంగా ఆదుకున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 6 నెలల కింద వడగండ్ల వాన పడినప్పుడు ఇదే చంద్రశేఖరరావు కరీంనగర్కు వచ్చి పరామర్శించినటువంటి రైతులకు రూపాయి ఇయ్యలేనివి మళ్లీ ఇవాళ ప్రతిపక్ష నాయకునిగా ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతా ఉన్నావు, ఏ ముఖం పెట్టుకుని పరామర్శిస్తావని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల ఈ దుస్థితి కారణమైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు పంటలను పరిశీలించే నైతిక హక్కు లేదు. మీకేమన్నా ఉంటే ఈ దుస్థితికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను క్షమాపణ కోరమని చెప్పి చెప్తా ఉన్నాం. మేము రెండు విషయాల్లో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ ప్రజలకు పార్లమెంటు పరిధికి బండి సంజయ్ కుమార్